హలో అండి. తెలిసిన వాళ్ళు పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ వారి దేవస్థానంలో మొక్కు ఉంది అంటే వెళ్ళామండి. సో నైట్ 11:30 బయలుదేరాం. మార్నింగ్ 3:30 అరౌండ్ అట్లా దిగామండి. దిగిన వెంటనే ఫ్రెష్ అప్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని అమ్మవారికి పొంగల్ అనేది పొంగిస్తారంట. అక్కడి స్పెషల్ పొంగల్ నైవేద్యం అనేది వండిన తర్వాత గ్రాండ్గా అమ్మవారికి కలసం పెట్టుకొని అమ్మవారి దగ్గర తీసుకెళ్తారండి. చూడండి, అప్పుడే సూర్యుడు అనేది వస్తున్నాడు, అంటే మ్యాక్సిమం 6 అయినట్టు. సో అందరం కలిసి వాళ్ళేంటంటే కొంచెం చెరువుల వరకు బాగా చేస్తారండి. వాళ్ళు ఫస్ట్గా వేయించిన ఆ వల కూడా తీసుకొని వెళ్తారు. అక్కడ ఆనవాయితీ అంట, వాళ్ళ ఇష్టం అది. సో అమ్మవారి మొక్కుబడి తీసుకొని అమ్మవారి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసుకొని గ్రాండ్గా బయటకు వచ్చి అలాగే గోమాత దర్శనం చేసుకొని అలా మొత్తం సరౌండింగ్ అంతా కూడా ఒక చిన్న వీడియో మీకు చూపిద్దామని చెప్పి తీసానండి. చాలా పెద్ద టెంపుల్, అలాగే అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అంట. మీరు కూడా దర్శనం చేసుకోండి. దర్శనం అయిపోయిన తర్వాత అట్లా బయటకు వచ్చేసేసి ఇక్కడ టెంపుల్ నుంచి కొంచెం డిస్టెన్స్ వేరే ప్లేస్కి వెళ్తే అక్కడ మామిడి తోటల మధ్యలో మనం తీసుకెళ్ళింది వండి చక్కగా అందరం కలిసి కూర్చొని తిని ఈ ప్రాసెస్ అనేది ఉంటుందంటండి. సో అక్కడికి నెక్స్ట్ బయలుదేరుతున్నాము. బయలుదేరిన తర్వాత అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆ వంట ప్రోగ్రామ్స్ అవన్నీ చేశారు. మనం లైట్గా ఒక స్లీప్ వేసేస్తాం అనమాట. వెళ్ళేదారిలో చూసారా ఎంత గ్రీనరీ, చాలా బాగుంటుందండి. నాకు ఆ మామిడి తోట మధ్యలో ఎండ తెలియకుండా చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసారంటే వాళ్ళు మీరు ప్రిపేర్ చేసుకోండి, మన వల్ల కాదని స్లీప్ వేసి నెక్స్ట్ లేచిన తర్వాత మనకి ఫుడ్ ప్రిపేర్ చేసి లేపేవారు. మనం లేచిన తర్వాత ఇంకేముందండి, ఫుడ్ తినడమే కదా. సో అక్కడ స్పెషల్ వచ్చేసేసి అమ్మవారికి నివేదించిన పొంగల్ అనేది ఇచ్చారు. అలాగే బిర్యానీ, చికెన్ రోస్ట్, నెక్స్ట్ అమ్మవారికి ఏదైతే మొక్కుకున్నారో మటన్ కర్రీ అనేది వేశారు. అలా తినేసేసి నెక్స్ట్ ఇంటికి బయలుదేరారు అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్.